నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భరతుడు దశరథ మహారాజు అంత్యక్రియలు జరుపుట అనే విషయం గురించి తెలుసుకుందాం. భరతుడు తీవ్రమైన శోకంతో బాధపడుతుండగా వశిష్ఠ మహర్షి, ఓ రాజకుమారా, ఇది శోకించవలసిన సమయం కాదు, మహారాజుకు అంత్యక్రియలు జరపవలసిన సమయము, నీ కర్తవ్యమును నిర్వహించుము అని చెప్పగా భరతుడు దశరథుని ప్రేత సంస్కారములను ప్రారంభించెను. దశరథుని శరీరము నూనె తొట్టలోంచి తీసి స్నానాది కార్యక్రమాలు ముగించి రత్నములను తాపిన పాడపై పరుండబెట్టిరి. భరతుడు దశరథుణ్ణి తలుచుకుంటూ ఈ విధంగా విలిపించెను. మహారాజా, నాయన, నీవేమో మరణించితివి. శ్రీరాముడు వనములకు వెళ్ళెను. అయోధ్య నగర ప్రజల యొక్క యోగక్షేమాల్నిక చూచేదెవరు? ఈ రాజ్యము చంద్రుల్లేని రాత్రి వలె కనబడుతుంది అని బాధపడెను. అప్పుడు వశిష్ఠ మహాముని భరతునితో, రాజుకు ఆచరించవలసిన ప్రేతకార్యములను ప్రశాంతంగా నిర్వహించాలి, బాధతో కాదు అని చెప్పగా భరతుడు అట్లే అనెను. పిమ్మట పరిచారకులు రాజు శవమును పల్లకిలో శ్మశాన భూమికి తీసుకొని వెళ్ళిరి. అప్పుడు ప్రజలు శవంపై వెండి బంగారు పూలను జల్లుతూ ముందు భాగమును నడిచిరి. శవమును శ్మశానమునకు చేర్చిన తర్వాత చితిని పేర్చి సుగంధ ద్రవ్యాలను చల్లిరి. బ్రాహ్మణులు వేదమంత్రాలను పఠించుచుండగా భరతుడు చితికి నిప్పంటించెను. పిమ్మట రాజపత్నులు ఋత్విజులు చితికి ప్రదక్షిణాలు గావించిరి, తర్పణాలను విడిచిరి. అందరూ కన్నీరు గార్చుచూ నగరమున ప్రవేశించిరి. 10 దినములు గడిచిన తర్వాత 11వ నాడు సార్థకర్మలను నిర్వహించెను. భరతుడు బ్రాహ్మణులకు రత్నములను, ధనములను, వస్త్రములను సమృద్ధిగా దానం చేసెను. అన్నదానములు నిర్వహించెను. ఇంకా వేల కొలది గోవులను దానంగా ఇచ్చెను. దాసదాసీ జనులకు అందమైన గృహములను దానమిచ్చెను. 13వ నాడు భరతుడు శ్మశానమునకు వెళ్ళి తండ్రి యొక్క చితి ప్రదేశమునకు సమీపించి దుఃఖముతో కుమిలిపోయెను. తండ్రి, కౌసల్యామాతను నన్ను అనాదిగా చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళితివి అని దీనంగా ఏడ్చెను. శత్రుఘ్నుడు భరతుడు పదే పదే మహారాజును తలుచుకొని నేలపై పడిపోయెను. చిన్ననాటి జ్ఞాపకాలు తలుచుకొని దుఃఖించెను. మనకు ఈ దుఃఖం కలగడానికి మూల కారణము మందర అని తలుచుకొని దుఃఖించెను. ఓ తండ్రి, ఈ అయోధ్య నగరం పాడుపడినది. నేను ఇక అయోధ్యలో అడుగు పెట్టను, తపోవనంలోకి వెళ్తాను అని దుఃఖించెను. అంతటి వశిష్ఠుడు భర్త శత్రుఘ్నులతో, రాజకుమారుల్లారా, మీరు దుఃఖించకండి. ఆకలి దప్పికలు, శోకమోహాలు, జరామరణాలు అను ఈ 3 ద్వంద్వాలు సమస్త ప్రాణులు పొంది తీరవలసిందే అని చెప్పగా వారు కొంచెం ఊరట చెందిరి. ఇరువురు రాజకుమారులు ఏడ్చి ఏడ్చి వారి కన్నులు ఎర్రబారిపోయెను. 13వ నాడు దశరథుడుకు జరపవలసిన కార్యక్రమాలను నిర్వహించమని అమాత్యులు రాజకుమారులను తొందరపెట్టిరి. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.